హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ తెలుసు ఏపీ సెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆన్ గోయింగ్ మోడ్లో ఉందండి. 2024 అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయండి. సో ఈ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా మందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుందండి. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ పర్టికులర్ వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ వాటి వరకే ప్లేస్ చేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎటువంటిది ప్రొవైడ్ చేయలేదండి. లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే విట్ కానివ్వండి, విట్ ఏపీ కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, మోహన్ బాబు యూనివర్సిటీ కానివ్వండి, లేదా ఆదిత్య యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీస్ ఏవైతే ఎంసెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ ఇంకా వెబ్ ఆప్షన్స్లో పోస్ట్ చేయలేదండి. చాలా మంది కంగారు పడిపోతున్నారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా విల్ బి ఎనేబుల్డ్ సూన్ అని పెట్టారండి. కన్ఫామ్గా ఈ రోజు ఈవినింగ్ కానివ్వండి లేదా రేపు మార్నింగ్కి ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ లిస్ట్ మొత్తం మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఉన్న ఆప్షన్స్ తో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. ఎవరైతే మంచి ర్యాంకులు వచ్చినాయో వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చూస్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ దట్టు ఆప్షన్స్ ఎంట్రీ టైం మనకు వచ్చేసరికి 8th to 12th వరకు ఉంది కాబట్టి ఈ రోజు 10th అండి డేట్. మనకి ఇంకా 2 days ఉందండి, 11th and 12th. డెఫినెట్ గా ఈ రోజు ఈవినింగ్ కానివ్వండి లేదా రేపు మార్నింగ్ కానివ్వండి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా అనేది వెబ్ ఆప్షన్స్ లో ఎనేబుల్ అవుతుందండి. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటున్న బిట్, ఎస్ఆర్ఎం, అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి. కన్ఫామ్ గా అవన్నీ యాడ్ అవుతాయి. అవే కాదండి ఇంకే యూనివర్సిటీస్ అయితే ఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ లో త్రూ కన్వీనర్ కోటా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆ లిస్ట్ అంతా యాడ్ అవుతుంది జరుగుతుందండి. అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఏ కాలేజెస్ నేమ్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ కాలేజీ నేమ్ లో అయితే కాలేజీ నేమ్ పక్కన సెల్ఫ్ సపోర్టింగ్ కానివ్వండి, సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటే అలాంటి కాలేజెస్ ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండదండి. ఆ కాలేజీ ఫీజు ఎంత అయితే ఉందో ఆ ఫీజు మొత్తం మీరే కట్టాల్సి వస్తుంది. అది మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేశారండి, సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్ ఫ్రమ్ ద జేఎన్టీ కాకినాడ అని. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జేఎన్టీ కాకినాడ యూనివర్సిటీ నుండి ఒక కోర్స్ సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్. దాని యొక్క ఫీజు 75,000 ఉందండి. అక్కడ శాంక్షన్ ఇంటేక్ 50 సీట్స్ ఉన్నాయండి. ఈ 50 సీట్స్ లో మీరు సీట్ వచ్చినట్టయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండదండి. క్లియర్ గా వాళ్ళు నోటీస్ ప్రొవైడ్ చేశారు. ఈ కాలేజే కాదండి ఇంకా ఏ కాలేజెస్ అయితే ఆ కాలేజెస్ నేమ్స్ పక్కన సెల్ఫ్ సపోర్టింగ్ కానివ్వండి, సెల్ఫ్ ఫైనాన్స్ అని వచ్చిందో ఆ కాలేజెస్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు కేర్ఫుల్ గా ఉండాలండి. మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నా, ఫీజు రింబర్స్మెంట్ ఉన్నా రూపాయి కూడా రాదండి. మొత్తం మీరు ఫీజు కట్టాల్సి వస్తుంది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు కానివ్వండి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళైతే ఎటు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండరు కాబట్టి వాళ్ళు కావాలనుకుంటే సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్కి వెళ్ళొచ్చండి. కానీ మీరు మాత్రం ఎవరైతే జనరల్ కేటగిరీలో రేషన్ కార్డు ఉండి, వైట్ రేషన్ కార్డు ఉండి, ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారో వాళ్ళు మాత్రం ఫీజు రింబర్స్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం పొరపాటును కూడా సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ జోలికి వెళ్ళొద్దండి. అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఎవరైతే ఈ ఏపీ సెట్ వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ వీడియోస్ లో నేను చేశానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో నేను ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సిఎస్సిలో బెస్ట్ కాలేజీలో మీ ర్యాంకు తగ్గట్టుగా బెస్ట్ సీట్ రావాలన్నా, అదేవిధంగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఫీజు గురించి తెలుసుకోవాలన్నా, 2024 అకాడమిక్ ఇయర్ లో ఫీ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అదంతా కంప్లీట్ గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో నేను నీట్ గా అవన్నీ పీడిఎఫ్ డాక్యుమెంట్లు ప్లేస్ చేయడం జరిగిందండి. కేర్ఫుల్ గా చెక్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ అని అంటారు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.